తీర్చాక తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చామా? ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి 100 రూపాయలాగా అంత చప్పపడిపోయింది బాబు. ధాన్య బస్తాలేవిరా, అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే, వీళ్ళు మదమే కేడుస్తున్నారు కానీ తోలు బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? ఏరా, తమని ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావు? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది. నీ దగ్గర అప్పు తీసుకున్నందుకు వీళ్ళు పండించిన పంటనంతా నీకిచ్చి నష్టపోవాలా? వీళ్ళ కష్టార్జితం గంగపాలు కావాలా? ఈ అన్యాయాన్ని అక్రమాన్ని తరతరాలుగా చేస్తూ పేదల్ని దోస్తూ పైగా ఆనవాయితీ అంటూ వీళ్ళందరినీ నీ చెప్పుల కింద నలిగేటట్లు చేస్తావా? నాగరాజు, నేను వీళ్లలో ఆలోచన లేపి వీళ్లలో అణిగి ఉన్న ధైర్యానికి ఊపిరి పోశాను. వీళ్ల పంటను పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముకునేటట్లు చేశాను. మరి నా అప్పు సంగతి ఏమిటి? వీళ్లు పట్నంలో అమ్ముకున్న సొమ్ములోంచి న్యాయమైన వడ్డీతోనే ముఖాన కొడతారు. అంతేకాదు, మిగిలిన సొమ్ముతో కడుపు నిండా తింటారు. ఇక మీదట పట్నంలో బ్యాంకుల్లో సరసమైన వడ్డీలకు అప్పు తెచ్చుకుంటారు. నా ఊరొచ్చి నాకెదురొచ్చి నీ మాటతో రైతులందరినీ నీ వాళ్ళుగా చేసుకుని నాకెదురు దెబ్బతీయాలని చూస్తావు కదా? చెప్తాను నీ పని. ఆ నాగరాజు అరుపులకు మీరేమీ భయపడనక్కర్లేదు. చూడరామయ్య, నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఊర్లో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్నున్నాయి. అవి మురుగుతూ మీదుకొస్తాయి. భయపడి పరిగెత్తారా వెంటబడి కరుస్తాయి. ఆగి ఎదురు తిరిగారా భయంతో తోకలు ముడుస్తాయి. కారణం, ఇవి ఊర కుక్కలు గనుక. చాలా కాలం తర్వాత కబురు చేశారు. ఏమిటి సంగతి? నీలాంటి వాడి వల్ల జరగాల్సిన పనులు ఎప్పుడు రావుగా. ఒకడు నాకు తలకాయ నొప్పిగా తయారయ్యాడు. వాడి చీటీ చించేసి నరకానికి పంపించేయాలి. కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యువు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశాను. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు.
మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుని ఉంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేయి తగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి, మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు. మంచి మనిషి అవుతాడు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు. ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు. అన్నా, నీకు గుండె నొప్పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్త గారితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయాను. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్యా. మాకు తెలుసు వాయ్. లేవు వాళ్ళతో కలిసి మన చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఎక్కడ ఉండను. ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. బయటకు గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? మీ అందరికంటే పాపాత్ముడు ఒకడు ఉన్నాడు, నాగరాజు. వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. బయటికి నువ్వు చెప్పినట్టు అమ్మంటుంటే చూస్తారు. కాళ్ళు చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకు బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. క్షమించకూడదా? అయ్యో, తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళాం నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది.
కానీ ఇంత దారుణంగా